ముందుగా దేవాదేవుడికి వెళ్ళడం అన్నారు. నాకిచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి. నన్ను ప్రోత్సహించిన అనిల్ అన్నను, ఎలీషా బ్రదర్‌ని బట్టి కూడా వందనాలు. వారికి కూడి ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. అందరూ వివిధ ప్రాంతాల నుంచి యాడ్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. అంటూ ఓర్పుతో వింటున్నారు. అయితే నేను కూడా ఇలాగే ఓరియంటేషన్ క్లాస్‌కొచ్చినప్పుడు అన్న ఇప్పుడు చెప్పినవే చెప్పారు. చెప్పినప్పుడు అన్న అన్నారు, "చాలా మంది జీవితాలు మారాయి" అన్న మాట మాట్లాడారు. అప్పుడు నేననుకున్నాను ప్రతి ఒక్కరు ఇలాగే చెప్తారులే వాళ్ళ క్లాస్ చెప్పినప్పుడు అని నేను అనుకున్నాను. అయితే ఈ యొక్క 1 ఇయర్‌లో నేను నేర్చుకున్న దాంట్లో నిజంగా నా జీవితం చాలా మారిపోయింది. ఒకవేళ ఇది పరిచయం అవ్వకపోతే నేను ఎలా ఉండేదాన్నో అని అనిపిస్తుంది. అది కేవలం మాటలకే నేను చెప్పలేను. ఎందుకంటే నా మాట తీరు మారింది. ఆఖరికి నేను నిద్ర లేచే టైం మారింది. ప్రార్థనా సమయం మారింది. వాక్యం చదివే విధానం మారింది. తర్వాత బోధించే విధానం మేము పరిచర్యలో ఉన్నాము. అయితే ఉన్నాము, చేస్తున్నాము. అయితే పాట పాడినట్టుగా సొసైటీ పాట పాడినట్టుగా సంపూర్ణంగా చేయడానికి మాకు కొంచెమే వివేకం ఉందేమో. దాన్ని దేవుడు నాకు సంపూర్ణం చేశారు. ఇంకా నేర్చుకుంటాను. ఇంకా రెండో బుక్‌లోనే ఉన్నాను. ఇంకా 6 పుస్తకాలు అయ్యేటప్పటికి ఇంకా పరిపూర్ణతలోనికొస్తానని నాకైతే నమ్మకం ఉంది. నేను ఇందులో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పేదేటంటే మన టైం అయితే వేస్ట్ కాదు. చాలా సద్వినియోగం చేసుకోవచ్చు. మనకు ముందున్న యొక్క మంచి మార్గం ఇది. రైట్ మార్గమే. కాబట్టి నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క ప్రోగ్రామ్‌లో జాయిన్ అయినందుకు. నిజంగా మంచి స్నేహితులు కలుస్తారు. ఎందుకంటే అంటే సబ్జెక్ట్ పరంగా చెప్పాలంటే యేసుప్రభు గురించి నేను బాగా తెలుసుకున్నా. అంతకుముందు చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రసంగాలు విన్నా, ఎంత భక్తిగా ఉన్నా అది కేవలం ఒక్క 1% అని నాకు తెలిసింది. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ తెలుస్తుంటే ఓహ్! ఇన్నున్నాయా అని మనకి భావనతో వస్తది. అది యేసుప్రభు వారి జీవిత విధానం, ఆయన పుట్టుక నుంచి ఆయన పరిచర్య ఎలా చేశారు, ఆయా కాలాల్లో పరిస్థితులు, ప్రాంతాలు, మనుషులు వాళ్ళ యొక్క తీరు, విధానాలు అన్నీ కూడా మనకి స్పష్టంగా తెలుస్తాయి. అంటే సగం చెప్పి, సగం వదిలేసి కాదు. ఒక విషయాన్ని కంప్లీట్‌గా చెప్తారు. మనకి అది పూర్తిగా అర్థమవుతది. మనం దాన్ని ఏం డౌట్ పడక్కర్లేదు. ఒకవేళ డౌట్ వచ్చినా కూడా మనం క్లారిఫై చేయడానికి అన్నాలెప్పుడు మనకి అందుబాటులో ఉంటారు. ఏదో చెప్పేసి క్లాస్ వెళ్ళిపోరు. మనకి వీడియో పెట్టేసి వెళ్ళిపోరు. ఏ టైంలోనా మనకు డౌట్ ఉంటే క్లారిఫై చేస్తారు. తర్వాత మన కుటుంబ సభ్యులు కూడా మనం ఇందులో జాయిన్ అయినందుకు చాలా సంతోషపడతారు. ఎందుకంటే మన యొక్క బాధ్యత మనం ఎరుగుతాము. అది ఎలాగా అంటే పరిశుద్ధాత్మ నడిపింపే మనకి గొప్ప సహాయం అందిస్తది. నేను మన యొక్క ఆహ్, కోర్స్‌లో మేము జాయిన్ అయిన దాంట్లో ఫ్యాక్టరీలో పరిశుద్ధాత్మ గురించి, తర్వాత వాక్యం యొక్క విలువ గురించి నేను బాగా తెలుసుకున్నాను. నెగ్లెక్ట్ చేయకూడదని. అలాగే నేను అనేక మందికి చెప్పడానికి ఒక ఆస్కారం దొరికింది నాకు. ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యి ఒక ఏడుగురిని నేను నేర్చుకున్నయి వాళ్ళకి చెప్పడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. కేవలం నేను బాగుపడడమే కాదు, నన్ను బట్టి కొంతమంది గైడెన్స్ పొందడానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే నేను మంచి మార్గాన్ని ఎన్నుకున్నాను. నాకది చాలా ఉపయోగపడింది. అది నేను మాటల్లో చెప్పలేను. నిజంగా నన్ను చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. ముందు ఒక 1 ఇయర్ బ్యాక్ తెలిసిన వాళ్ళు మాటలో చాలా తేడా వచ్చిందని. అది ఎలా జరిగిందంటే నేను చెప్పలేను. అంటే నేను కావాలని నేర్చుకొని చేసింది కాదు. నేను యేసు ప్రభు గురించి తెలుసుకొనుచుండగా నాలో మార్పు దేవుడు కలుగజేశాడు. అది ఖచ్చితంగా జరుగుతది. ఆసక్తిగా నేర్చుకోండి. ఏదో అలవాటుగా లేకపోతే ఏదో సర్టిఫికేట్ కొరకో లేకపోతే ఏదో చేస్తున్నామన్న పేరు కాదు గానీ, ఒక జీల్ తోటి ఒక దృఢ నిశ్చయంతో మనం ఉన్నప్పుడు దేవుని సహాయం బహు గొప్పగా మనకుంటది. అన్నాలు కూడా మనకు సహాయం చేస్తారు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. అవకాశం ఇచ్చిన బ్రదర్‌కు వందనాలు.